జమీందార్లు జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కత్తిపట్టి పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కావాలని కొట్లాడిన గొప్ప నాయకుడని కీర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావును సన్మానించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసుల కోరికలు తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తిరిగి మాకు ఇవ్వాలి. డెఫినెట్ గా సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడ కులస్తుడికే కాదు, యావత్ భారతదేశానికే పోరాట స్ఫూర్తిని వ్యక్తి. సర్వాయి పాపలను తక్కువ చేసి గౌడ కులస్తు సంబంధించిన వ్యక్తి కాదు, గౌడ కులస్తు సంబంధించిన వ్యక్తి అయినా ఆయన గౌడ కులస్తు పరిమితం కాలేదు. యావత్ సమాజంలో సమసమాజం రావాలి. కడుపు బలహీన వర్గాలందరూ కూడా మంచి బతుకులు గౌరవంగా బతకాలి. ఎవరికి చదవద్దని వీరోచిత పోరాటం చేసిన ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి. తప్పకుండా ఆ వారి యొక్క వీరందరూ కూడా సర్వాయి పాపన్న వారసు మెరుగరు. ఆ లక్షణాలను పుడికి పుట్టుకోవాలి. తప్పకుండా సర్వాయి పాపన్న యొక్క కీర్తి ప్రదర్శనలు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశానికి ఆదర్శపడే గొప్ప వ్యక్తి. అట్టడి స్థాయికి వచ్చి ఒక వీరోచిత పోరాటం చేసి అందరికీ సేవ చేయాలన్నట్టుగా సేవా కార్యక్రమం గొప్ప వ్యక్తి. తప్పకుండా ఆ 4,000 నుంచి కూడా నేను తొందరలోనే సమీక్ష పెట్టేగా చేసి అది ఆ 4,000 ఎకరాలు కూడా గౌడ సోదరుల అభివృద్ధి కోసమే ఉపయోగపడేట్టుగా నా వంతు ప్రయత్నం ముఖ్యమంత్రితో మాట్లాడి ఎకరాలు తిరిగి మాకు ఇవ్వాలి. డెఫినెట్ గా సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడ కులస్తుడికే కాదు, యావత్ భారతదేశానికే పోరాట స్ఫూర్తిని వ్యక్తి. సర్వాయి పాపలను తక్కువ చేసి గౌడ కులస్తు సంబంధించిన వ్యక్తి కాదు, గౌడ కులస్తు సంబంధించిన వ్యక్తి అయినా ఆయన గౌడ